హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ రాఖీ స్పెషల్ స్వీట్ డ్రై ఫ్రూట్ మిల్క్ పేడా. రాఖీ పండుగ రోజు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తారు. ఆ స్వీట్ మన చేత్తో స్వయంగా చేసి తినిపిస్తే ఆ తృప్తే వేరు కదండి. మీరు కూడా ఈసారి ఈ రెసిపీ చేసి మీ అన్నదమ్ములకి తినిపించండి, తప్పకుండా మెచ్చుకుంటారు. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. పైగా ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ, సింపుల్ ఐటమ్స్ తోటి చేసుకోవచ్చు. 15-20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి అది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా డ్రై ఫ్రూట్ పేడా చేయడానికి ఏమేం కావాలో చూద్దాము. జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం పండు, ఎండు కొబ్బరి పొడి, ఏలక్కాయలు. ఇవి కాకుండా ఇంకా పిస్తా, అంజీర్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకునేది మాత్రం ఇవి. వీటితో పాటుగా పాల పొడి, మిల్క్ పౌడర్ 1 కప్పు, అలాగే పాలు, మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నామో అంతే పాలు, 1/4 కప్పు పంచదార. ఇప్పుడు మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఇవన్నీ చేసుకుందాం: బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి పొడి, ఏలక్కాయలు. తర్వాత ఖర్జూరం వేయాలి. వేసి అప్పుడు మళ్ళీ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఈ ఖర్జూరం పళ్ళు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడి చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంది, కచ్చాబచ్చాగా కూడా ఉంది కదా. దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు, పెద్దది చిన్నది అని మన ఇష్టం. అది ఇలాగా ఉండల కింద చేసుకోవాలి. చేసుకుని ఒక పళ్ళల్లో పెట్టుకోవాలి. చూడండి, ఇంతంత ఉండల కింద చేసి పెట్టుకుందాము. ఇలాగా చిన్న చిన్న ఉండల కింద చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్లోను పాలు, మనం 1 కప్పు పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు పోసేయాలి. అలాగే పంచదార కూడాను, అలాగే మిల్క్ పౌడర్. ఇది ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. ఈ మిల్క్ పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇంకా స్టవ్ ఇంకా వెలిగించలేదు. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు, 2 కానీ 3 కానీ మన ఇష్టము. ఇది కొంచెం మంది కాబట్టి 2 వేద్దాము. నెయ్యి వేయాలి. నెయ్యి కానీ బటర్ కానీ. నేనైతే ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, బటర్ లేదు. నెయ్యి వేస్తున్నాను. వేసి ఒకసారి తిప్పాలి. మనం ఇదంతా బాగా కలిసేలాగా కలిపేయాలి ముందు. లేకపోతే పాలపొడి వేసాం కదా, ఉండలు కట్టేస్తుంది. మిల్క్ పౌడర్ ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది, ఉండలు లేకుండాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మిల్క్ పౌడర్ అంటుకుంటుంది. కింద హైలో పెట్టేసి వదిలేసామంటే అంటుకుంటుంది. అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. చిన్నగా ఒక బాయిల్ వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేస్తే మంచి కలరు ఫ్లేవరు వస్తుంది. అందుకోసం, లేకపోయినా పర్వాలేదు. ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి, కొంచెం దగ్గర అయింది కదా. ఇలాగే కలుపుతూ ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి. కానీ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ కావాలంటే కొంచెం పెంచుకొని తగ్గించుకుంటూ ఉండొచ్చు, దగ్గరే ఉంటాం కాబట్టి. ఇంకా దగ్గర పడింది, చూసారు కదా. ఇగో ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా కలరు, ఎల్లో కలర్ వేస్తున్నాను, ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్ మాత్రమే, ఒక చిటికెడు. ఇది వేయకపోయినా పర్వాలేదు, కలర్ బాగుంటుందని వేస్తున్నాను. మనం రెగ్యులర్గా వేయం కదా, ఎప్పుడన్నా ఒక్కసారి వేసుకోవచ్చని వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మానేండి, పర్వాలేదు. ఇది దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్న కొద్దీ అస్సలు మర్చిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చింది. మనం వేసిన నెయ్యి కూడా సైడ్స్ అంతా వదిలేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఉండ కొద్దిగా తీసి చిన్నగా ఉండ చేసుకోవాలి. ఉండలాగా వచ్చింది అంటే ఇంకా అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. కట్టేసిన తర్వాత కొంతసేపు ఆరనివ్వాలి. ఇట్లాగా ప్లేట్లోకి కొద్దిగా తీసుకుని ఇలా ఉండలాగా చేసామంటే ఉండ అవ్వాలి. ఉండ అయిందంటే అయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసాము. ఆరిన తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఇది ఆరింది, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది. చేతికి కొంచెం నెయ్యితోటి గ్రీస్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం కొంచెం తీసుకుని ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకుని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకున్నాం కదా, చిన్న చిన్న లడ్డూలు, ఇది ఇందులో స్టఫ్ చేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి
మళ్ళీ బాల్ లాగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకోవచ్చు, సిలిండ్రికల్ షేప్లో చేసుకోవచ్చు, ఇదంతా మన ఇష్టం. చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొకటి చేద్దాము. ఇలా మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసేయాలి. ఇది వేడి మీద కొంచెము మెత్తగా ఉన్నా కూడా ఆరిన కొద్దీ గట్టి పడుతుంది. చేతికి మాత్రం నెయ్యి రాసుకోవాలి, అప్పుడే స్మూత్గా వస్తాయి. ఇలాగే మిగిలిన లడ్డూలన్నీ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో. దీనిపైన మనము సిల్వర్ పేపర్ తోటి డెకరేట్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేసేస్తే అతుక్కుపోతుంది. దీనిపైన బాదం పప్పుని హాఫ్ చేసుకుని పైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, ఇప్పుడు ఇవి సర్వింగ్కి రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.